ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 21వ అధ్యాయము 14వ వచనము. చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును, ఒడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలేమనగా, ఇద్దరు మనుషుల మధ్య వచ్చినటువంటి మనస్పర్ధల విషయంలో ఎవరైతే దేవుని పిల్లలు విడిపోయి మాట్లాడుకోకుండా దూరంగా ఉన్నారో, మనస్పర్ధల చేత కపటమైన హృదయంతో దూరంగా ఉన్నారో, అట్టి వారితో దేవుడు మాట్లాడుతున్నారు. సమాధాన పడాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అయితే ఎలా సమాధాన పడాలి? దేవుని ప్రేమను మనం వారికి ఎలా తెలియపరచబడాలి? దేవుని యొక్క ఆత్మ మనల్ని గద్దించినప్పుడు, దేవుని వాక్యము మనతో మాట్లాడినప్పుడు మనల్ని మనం తగ్గించుకొని మనం మొదట వెళ్ళి సమాధాన పడాలి. ఈ సమాధాన పడే ముందు మనము చిన్న పని చేసినప్పుడు ఎదుటివారి యొక్క హృదయంలో ఉన్నటువంటి కోపము ఏదైతే ఉన్నదో అది వారి హృదయంలో నుండి కూడా తొలగిపోతుంది. మనస్పర్ధలు వచ్చినటువంటి ఇద్దరి యొక్క హృదయాలు ఏకమయ్యి మరలా సమాధానం అనేది ఆ ఇద్దరు మనుషుల మధ్య కలుగుతుంది. అయితే ఏం చేయాలి అనంటే, మనము ఎవరితో సమాధాన పడుతున్నామో వారికి మనము కొంత ఏదైనా కానీ గిఫ్ట్ అనేది మనం ఇచ్చినప్పుడు వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి ఆ కోపం ఏదైతే ఉన్నదో అది చల్లార్చబడుతుంది. ఇది దేవుని యొక్క వాక్యమే స్పష్టంగా ఇక్కడ మనతో మాట్లాడుతున్నారు. చాటుగా ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చిద్ది అని. ఈ పని ఎవరు చేశారంటే దేవుని యొక్క వాక్యములో భక్తుడైనటువంటి యాకోబు చేశాడు. యాకోబు ఏశావుతో సమాధాన పడడానికి ముందు తనకున్నటువంటి ఆస్తిలో సగము, తనకున్నటువంటి గొర్రెలు, మేకలు, ఎడ్లు సమస్తము అయినటువంటి ఆస్తి, పనివారిలో కొంత భాగమును ముందుగానే ఏశావుకు కానుకగా పంపుతాడు. దేనికోసం కానుకగా పంపాడు అనంటే, అక్కడ హృదయాలలో పగ, కోపముతో వారి హృదయాలు నిండిపోయి ఉన్నవి. ఏశావు యొక్క హృదయం అంతా కూడా పగతోనూ కోపముతోనూ నింపబడింది. ఆ మహా క్రోధమును చల్లార్చడానికి ఈ యాకోబు ముందుగానే చిన్న కానుకను పంపాడు. దానిని బట్టి కాకపోయినా తమ్ముడిని చూడగానే ఏశావు యొక్క హృదయము కనికరింపబడినది. కాబట్టి ఆ కానుకను మరలా తిరిగి తన తమ్ముడికి అప్పగిస్తాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది, ఇలా మనస్పర్ధలు వచ్చి మరి మాట్లాడుకోనటువంటి ఇద్దరు దేవుని బిడ్డలు మరలా సమాధాన పడాలి అనంటే, ఏదైనా చిన్న కానుక అనేది మనం ఇచ్చినప్పుడు ఆ హృదయాలు ఏకమవుతాయి, సమాధానం మరలా మన మధ్య కలుగుతుంది. అటువంటి సమాధానకరమైనటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడే ఈరోజు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్.